విశాఖ సాగర తీరంలోని 100 కోట్లకు పైగా విలువ చేసేటువంటి ప్రభుత్వ భూమిని కబ్జా చేసేందుకు రంగం సిద్ధమైంది. దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో పాటు మత్స్యకారులు అడ్డుకునేందుకు ఆందోళన బాట పట్టారు. ప్రస్తుతం మనతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విశాఖపట్నం జిల్లా అధ్యక్షుడు కేకే రాజు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా ఉన్నారు. మాట్లాడదాం. సార్, ఏ విధంగా చూడాలి? విశాఖలో ఉన్నటువంటి భూములను దోచుకోవడం కావచ్చు, లేకపోతే పరిశ్రమల పేరుతో కట్టబెట్టడం కావచ్చు, జరుగుతున్నటువంటి తంతు చూస్తే ఏమనిపిస్తుంది? ఈరోజు విశాఖపట్నంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక్కడ జరుగుతున్న భూ కబ్జాలు, భూ ఆక్రమణలు, భూ దందాలు ఈ నగర చరిత్రలో ఎప్పుడూ కూడా జరగలేదు. ఏ విధంగా ఉందంటే, విశాఖపట్నంలో ఉన్న తెలుగుదేశం నాయకులు అధికారులపై ఒత్తిడి తీసుకొచ్చి తెలుగుదేశం నాయకులు అధికారులు కలిసి భవిష్యత్తులో మనకి ఇంక అధికారం ఎప్పుడూ రాదేమో, అధికారం దీపం ఉండగా ఇల్లు చక్కపెట్టుకోవాలనే ఉద్దేశంతో ఒక ప్రైవేటు భూములను కబ్జా చేయడమే కాదు, తగాదాల్లోని భూముల్లో చొరబడి దౌర్జన్యాలకు పాల్పడి రౌడీజం చేసి ఏ విధంగా అయితే కబ్జాలు పాల్పడుతున్నారో ఇంకొక అడుగు ముందుకేసి ప్రభుత్వ ఆస్తులను కూడా ఎంఆర్ఓని, ఆర్డీఓని, ఈ రెవెన్యూ అధికారులందరినీ కూడా మేనేజ్ చేసి కౌంటర్స్ ఫైల్ చేయకుండా కోర్టుల్లో ప్రైవేటు వ్యక్తులకి సహకరించి ఫేక్ డాక్యుమెంటు, ఫ్యాబ్రికేటెడ్ డాక్యుమెంటు, తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించి ఈరోజు ఉదాహరణకి జోడుగులపాలెంలో విశాఖపట్నం బీచ్ రోడ్లో ఉన్న విశాఖపట్నం నడిబొడ్డిన కైలాసగిరి పక్కన సుమారు గజం 2 లక్షల పై చీలుకు చేసే 84 సెంట్లు స్థలాన్ని ఒక స్థలాన్ని, 71 సెంట్లు ఒక స్థలాన్ని, అంటే ఈరోజు సుమారు 7,500 గజం 150 కోట్ల రూపాయల ప్రభుత్వ భూమిని స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే సహాయ సహకారాలతో రెవెన్యూ అధికారులు ఎవరైతే టీడీపీ నాయకులు ఉన్నారో వారికి తొత్తులుగా మారి ఈరోజు రెవెన్యూ అధికారులు అనేది ప్రజలకు జవాబుదారీతనం, అంతేగాని రాజకీయ నాయకులకి తొత్తులుగా, రాజకీయ నాయకులకు బానిసలుగా పనిచేయడం లేరు. కానీ కేవలం నిర్లక్ష్యంగా వ్యవహరించి కమిషన్లు కక్కుర్తిపడి ప్రైవేటు వ్యక్తులతో బేరసారాలు చేసుకుని ఈరోజు 150 కోట్ల రూపాయలు విలువైన ఈ 71 సెంట్లు, 84 సెంట్లు కూడా ప్రైవేటు వ్యక్తులకు దారదత్తం చేసే కార్యక్రమం చేస్తున్నారు. నేను ఒకటే ప్రశ్నిస్తున్నాను, ఈ జిల్లా కలెక్టర్ గారిని కానీ, ఆర్డీఓని కానీ, ఎంఆర్ఓని కానీ, ఎందుకంటే మీరు ప్రభుత్వ భూములకి, ప్రభుత్వ ఆస్తులకి కస్టోడియన్గా ఉండాల్సిన మీరు ఈరోజు నిస్సిగ్గుగా ఎలాంటి కోర్టు ఆర్డర్స్ కూడా లేకుండా పక్కనే ఎవడో ఒక ప్రైవేట్ వ్యక్తి నిర్మాణం చేసుకుంటూ అన్యాక్రాంతం చేయడానికి ముందు ఆ ప్రైవేట్ వ్యక్తి ఎక్స్కవేషన్ చేసుకొచ్చిన డెబ్రీస్ని అంతా కూడా ఈరోజు డిస్ట్రిక్ట్ ట్రైనింగ్ సెంటర్లో ఉన్న ఇక్కడికి తీసుకొచ్చి డంప్ చేస్తూ ఉంటే రెవెన్యూ అధికారులు కానీ, జీవీఎంసీ అధికారులు కానీ ముద్ద నిద్రపోతూ ఉన్నారా? అసలు మీరేమనుకుంటా ఉన్నారు? ప్రభుత్వ ఆస్తులు కస్టోడియన్గా ఉండాల్సిన మీరు ఈ విధంగా వందలాది కోట్ల రూపాయల ప్రభుత్వ భూముల్ని ప్రైవేటు వ్యక్తులు కట్టబెడుతూ ఉంటే నిమ్మకి నీరెత్తున్నట్టు కళ్ళు మూసుకుని మీరు నిద్రపోతూ ఉన్నారా? మీరు తప్పకుండా కనుక తక్షణం ఏదైతే ఆ ప్రైవేటు వ్యక్తి ఎవడైతే ఉన్నాడో తప్పుడు డాక్యుమెంట్లు, ఫ్యాబ్రికేటెడ్ డాక్యుమెంట్లు సృష్టించి ఈ స్థలాన్ని కబ్జా చేయాలనుకున్న పాసా అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతని మీద ల్యాండ్ గ్రాబింగ్ కేసు బుక్ చేసి తక్షణం కనుక మీరు చర్యలకు తీసుకోకపోతే మేము రెవెన్యూ అధికారుల మీద కూడా న్యాయస్థానంలో పోరాటం చేస్తాం. ఎందుకంటే మీకున్నది ప్రభుత్వం ఇచ్చిన అధికారాలను, ప్రభుత్వ భూములు కాపాడాల్సిన బాధ్యత మీపై ఉంది. దాన్ని విస్మరించి ఈరోజు వ్యవహరిస్తున్నారు. అదేవిధంగా టీడీపీ నాయకులు కానీ ఈరోజు కొంతకాలంగా కొంతమంది కుహన మేధావులు, చట్టసభల నుంచి వచ్చిన కుహన మేధావులు, రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉన్న కొంతమంది కుహన మేధావులు అమరావతిలో చీమ చిటుక్కుమంటే ఈ దేశానికి పెద్ద నష్టం వాటిల్లినట్టు, ఈ రాష్ట్రం అధోగతి పాలైనట్టు వ్యవహరిస్తూ కొంతమంది వ్యక్తులు మాట్లాడుతున్నారు. ఆ వ్యక్తుల్ని, ఆ పెద్ద మనుషుల్ని, ఆ మేధావుల్ని నేను ఒకటే ప్రశ్నిస్తూ ఉన్నాను. ఈరోజు సిపిఐ రాఘవులు కావచ్చు, సిపిఐ నారాయణ కావచ్చు, లేకపోతే జయప్రకాష్ నారాయణ గారు కావచ్చు, ఇంకా న్యాయబద్ధమైన పదవుల్లో ఉన్నవారు కావచ్చు, రాజ్యాంగబద్ధమైన పెద్దల్లోని ఈ మేధావులందరినీ ఒకటే ప్రశ్నిస్తున్నాను. మీకు విశాఖపట్నంలో జరుగుతున్న దౌర్జన్యాలు, విశాఖపట్నంలో జరుగుతున్న భూ స్కాములు, విశాఖపట్నంలో జరుగుతున్న భూ ఆక్రమణలు, విశాఖపట్నంలో జరుగుతున్న భూ దోపిడీలు ఈ కోహన మేధావుల కంటికి కనిపించట్లేదని మిమ్మల్ని ప్రశ్న. నిజంగా మీకు కనుక ప్రజాస్వామ్యపై నమ్మకం ఉండి, రాజ్యాంగంపై నమ్మకం ఉండి, ఈ రాష్ట్ర భవిష్యత్తును కానీ, ఈ రాష్ట్ర అభివృద్ధిని కానీ, ఈ రాష్ట్ర మేలును కానీ కోరుకుంటే ఈ మేధావులందరినీ కూడా నేను ఒకటే ప్రశ్నిస్తున్నాను. ఒక్కసారి అయ్యా మీరు కళ్ళు తెరిచి చూడండి. విశాఖపట్నంలో ఏ విధంగా తెలుగుదేశం నాయకులు ఎలాంటి ఆక్రమణలు పాల్పడుతున్నారో, ఎలాంటి భూదోపిడీలు పాల్పడుతున్నారో, ఎలాంటి భూ ఆక్రమణలు పాల్పడుతున్నారో, ప్రైవేటు స్థలాల్లో కూడా సొరబడి చాలా దౌర్జన్యంగా, అన్యాయంగా ఏ విధంగా అన్యాయక్రాంతం చేస్తున్నారో మీరు తెలిసి మేధావులు కూడా స్పందించాలని నేను వాళ్ళని ప్రశ్నిస్తున్నాను. అంతేకాదు ఏది ఏమైనా ఒక గౌరవప్రదమైన ప్రతిపక్ష పార్టీగా మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ నగరంలో, ఈ ప్రాంతంలో ప్రైవేటు భూములపై అవచ్చు, ప్రభుత్వ భూముల్లో కావచ్చు, ఇలాంటి ఆక్రమణలు కానీ, దౌర్జన్యాలు కానీ, భూ స్కాములు కానీ
కాపాడడం కోసం, ప్రజల ఆస్తిని కాపాడడం కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున మేము ఎలాంటి పోరాటానికైనా సిద్ధం. ఏది ఏమైనా గట్టిగా ఈ కబ్జాదారులను మేము గట్టిగా హెచ్చరిస్తున్నాం. తక్షణం నువ్వు కనుక ఎవరైతే ఈ కబ్జాదారుడు ఉన్నారో, ఎవరైతే దాని ఒత్తాసు పలుకుతున్న తెలుగుదేశం నాయకులు ఉన్నారో, ఈ భూ ఆక్రమణ నుంచి మీరు వెనక్కి తొలగకపోతే మీరు భారీ మూల్యం చెల్లించుకుంటారు. ఎందుకంటే ప్రజల్లో పెద్ద ఎత్తున ఈ ప్రాంతంలో జోడుగులపాలెనికి సంబంధించిన ఈ మత్స్యకార గ్రామంలో ప్రజలందరూ కూడా ఆవేదనగా గురవుతున్నారు. మీరు ఇక్కడ చూడొచ్చు, మొన్న జరిగిన 2024 ఎన్నికల్లో కూడా క్లియర్గా విశాఖ తూర్పు నియోజకవర్గం పోలింగ్ కేంద్రం 91 జోడుగులపాలెం డిస్ట్రిక్ట్ ట్రైనింగ్ సెంటర్ అని రాసింది. 91, 92 3 పిఎస్లు ఇక్కడ ఎన్నికలు కూడా నిర్వహించడం జరిగింది కలెక్టర్ గారి ఆధ్వర్యంలో. కానీ మీ కంటికి కనిపించట్లేదు. ముఖ్యంగా అంతేకాదు, పోలీసు సిపి గారు కూడా ఈ కమిషనర్ గారు మాట్లాడితే చాలా స్మార్ట్గా ఇది లీగల్ ఇష్యూ, కోర్టులో చూసుకోండి అంటారు. అంటే ల్యాండ్ ఆర్డర్ ఇష్యూ అయితేనే, లేకపోతే ఎవరైనా కొట్టుకుని చచ్చిపోతేనే పోలీసులు స్పందిస్తారు. ఈ నగరంలో వేలాది కోట్ల రూపాయల ప్రభుత్వ భూముల్ని ఈ విధంగా కబ్జాదారులు, తెలుగుదేశం గోండాలు ఆక్రమణ చేస్తే మీరు స్పందించరా? మాట్లాడితే ఏదైనా సరే ఎన్ని కోట్లాది రూపాయల భూములకు అన్యాక్రాంతం అవుతుంది. సిపి గారు మాట్లాడితే వాట్సాప్ నెంబర్ ఉంది, ఎనీ టైం స్పందిస్తుంటారు. ఆయన స్పందించేదోటే, ఎవరైనా మెసేజ్ పెడితే ఇది సివిల్ మ్యాటర్లో కోర్టులో చూసుకోండి అని. అన్ని కోర్టులో చూసుకుంటే ఇంకే మీరెందుకు పోలీసుల్ని ఈరోజు పోలీసులను ఎక్కడికి ఎందుకు పంపించారు మీరు? మొన్న రుషికొండ ఇక్కడ జరిగిన ఫిలిమినర్ సొసైటీ దగ్గర జరిగిన 100 కోట్ల రూపాయల భూ స్కామ్ జరిగినప్పుడు మాకు సంబంధం లేదు, మేము పోలీసులు ఇన్వాల్వ్ కాము. ఇదే టీడీపీ నాయకులు ఇక్కడ ఎవరైతే నడిపిస్తూ ఉన్నారో, ఇదే టీడీపీ నాయకులు అర్ధరాత్రి గాడి బిల్డింగ్లన్నీ కూలబొట్టి ఎలుగొచ్చేటప్పటికి మొత్తం చదువుని చేసి 100 కోట్ల భూమిని కబ్జా చేసినప్పుడు ఇదే సిపి గారితో మాట్లాడితే ఇది ప్రైవేట్ వ్యవహారం, మీరు కోర్టులో చూసుకోండి అని మీరు మరి ఎక్కడికి ఎందుకు పోలీసులు పంపించారు? అంటే మీ టీడీపీ నాయకులకి ఒత్తాసు పలుకుతూ మీ వ్యవస్థలను చేతిలో తీసుకుని, చట్టాన్ని చేతిలో తీసుకుని ఈ కబ్జాకోరులకి రక్షణగా ఉండటానిక మీకు ఈరోజు మీరు సిపి స్థానంలో ఉన్నది. సిపి గారు కూడా తక్షణం స్పందించి ఈ విషయంలో ఇక్కడ ఎవరైతే నిరసన కార్యక్రమం శాంతియుతంగా చేస్తున్నారో వారికి సహాయ సహకారాలు అందించాలని పోలీస్ డిపార్ట్మెంట్ కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరు చెప్పండి, గతం నుంచి కూడా విశాఖలో ఉన్నటువంటి విలువైన భూములను కబ్జా చేసేటువంటి ప్రయత్నం జరుగుతోంది. కూటమి నేతలే స్వయంగా ఈ కబ్జాల్లో ఉండి భూములను కాజేస్తూ ఉన్నారు. ఏమంటారు దానిపై మీ అభిప్రాయం? ఈరోజు కూటమి నేతలు ఎవరైతే ఉన్నారో గత నెల 20వ తారీఖున ఇక్కడ స్థానిక కార్పొరేటర్తో పాటు మేమందరం కూడా వెళ్ళి గ్రామస్తులతో కలిసి వెళ్ళి కలెక్టర్ గారి గ్రీవెన్స్లో ఏదైతే ఈ జోడుగుళ్ళపాలెం 147 సర్వే నెంబర్లో ఉన్నటువంటి సుమారు 150 సెంట్లు భూమిని కాపాడండి అని చెప్పేసి కలెక్టర్ గారి గ్రీవెన్స్లో ఇచ్చాం. అలాగే జీవీఎంసీకి ఇచ్చాం. ఈ రోజు వరకు కూడా అధికారులు కనీసం రెస్పాండ్ అవ్వకుండా, అలాగే ఈరోజు ప్రభుత్వం తరపున కనీసం కౌంటర్ కూడా వేయకుండా ఇక్కడ ఎవరైతే ప్రైవేటు వ్యక్తి ఎస్ఎస్ పాషా అనే వ్యక్తి ఇది మత్స్యకార గ్రామం. ఈ మత్స్యకార గ్రామంలో ఎస్ఎస్ పాషా అనే వ్యక్తికి ఈరోజు భూమి ఎలాగొచ్చింది అనేది అసలు ఎవరికి అంతు చెక్కనటువంటి విషయం. ఈరోజు మేము ఒకటే చెప్తా ఉన్నాం, ఈరోజు ఎక్కడెక్కడైతే ఇలాగ ఈ ప్రభుత్వ భూములు ఆక్రమణలకు గురవుతూ ఉన్నాయో ఆ ప్రభుత్వ భూములు అన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున మేము ఆ ప్రభుత్వ భూమిగా ఉండాలని చెప్పేసి మేమైతే పోరాటం చేయబోతా ఉన్నాం. ఇది మొత్తం మీద ఖచ్చితంగా ఈ భూ కబ్జాలను అడ్డుకోవాలని అధికార యంత్రాంగం ఈ కబ్జాలను అడ్డుకునే విధంగా చర్యలు చేపట్టాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలంతా డిమాండ్ చేస్తున్నారు. లేని పక్షంలో పెద్ద ఎత్తున ప్రజా పోరాటానికి దిగుతామని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ అప్పలరాజుతో కలిసి అనిల్, సాక్షి టీవీ, విశాఖ నుంచి. నా పేరు ఉమ్మడి దాసు, పెద్దాసు. అలాగే మా తాతల తండ్రుల కాడి నుంచి మత్స్యకారు మిగిలిన గంగపాటు ఉన్నాము. గంగలో ఉంటే తినడం లేకపోతే లేదు. అలాగా ఏమైందంటే ఇది 82లో ఇది మేము స్వాధీనం చేసాం భూమి. ఏం చేశారంటే ఇప్పుడు సైకిల్ షెల్టర్ బిల్డింగ్ కట్టారు. దేని గురించి కట్టారంటే మత్స్య కార్మికులు తుఫానాది వస్తే తుఫాన్లో ఏమైపోతారో జనాలు అని చెప్పేసి గవర్నమెంట్ మాకు ప్రభుత్వం సైకిల్ షెల్టర్ బిల్డింగ్ కట్టించారు. అలాగే మొన్న ఉత్తుట్టు తుఫాను వస్తే ఈ తుఫాను ఆందోళన పుట్టేసి మేము ఏటి వెళ్ళిపోవాలని చెప్పేసి కంగారు పడిపోయి తల్లి పిల్ల అందరం వచ్చేసి ఈ బిల్డింగ్లో ఉన్నాం. బిల్డింగ్లోనే ఆ రోజుకి తలదాచుకున్నాం. మేము తలదాచుకొని మళ్ళీ అప్పుడు మేము ఏం చేసామంటే అయిపోయిన తర్వాత ఏంటి ఇది గవర్నమెంట్, ఇది మాకు మత్స్య కార్మికులు కట్టిన తర్వాత మాకు అది ఉంచేయండి, మేము అలా ఉంటాము. ఏదైనా తుఫాన్లు అవి వస్తే అటు చూస్తే కొండ ఉంది, ఇటు చూస్తే కొండ ఉంది, మీ మధ్యన ఏమైపోవాలా, గంగమ్మ తల్లి కానీ ఏమైనా పొంగిందంటే మా పరిస్థితి బాగోలేదు, మరి అలా ఉంచేయండి. అది మాకు స్థానికులుగా మా జోడుగులపాలెనికి అది మత్స్య కార్మికులకి కట్టిన బిల్డింగ్ కాబట్టిగా అది మాకు ఉంచేయండి అని చెప్పేసి అన్నాం. అదే విధంగా ఇప్పుడు ఈ ప్రభుత్వం ఈవేళ ఈ టీడీపీ వస్తుంది, రేపు వైఎస్ఆర్ పార్టీ వస్తుంది, రేపు బీజేపీ వస్తుంది. మా ప్రజలతో
ఆటలాడుకుంటున్నారు. ఈ ఎమ్మెల్యేలు అవని, ఈ రాజకీయ నాయకులు అవని, ఎంఆర్ఓలు అవని, కలెక్టర్లు అవని, డిప్యూటీ కలెక్టర్లు అవని, వీళ్ళందరి మమ్మల్ని మూర్ఖుల కింద చేసి మా ప్రజలందరినీ కూడా ఇలాంటి ఇబ్బందులు పడుతుంది. ఇదేం చేశారంటే ఈ భూమును ఆక్రమించేసుకొని ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేశారు. ప్రైవేట్ వాళ్ళకి ఇస్తే మా ప్రజలందరం ఆడపిల్లల అక్కమ్మలు అందరం కలిపి ధర్నా చేస్తున్నాం. ఇక్కడ మా భూమిని మాకి ఇచ్చినట్టయితే మాకు ఎంతో దండం పెట్టుకుంటాం మేము మా పేద ప్రజలకి. సరే, ఓకే. మాది జోడుగులిపాలెం, మార్పుల అప్పారావు గారు అక్కడ గ్రామానికి సమీను. అందరికి ఏమైనా అయితే నేనే వీళ్ళందరూ కులపెద్ద మాకి మేడమ్మ సాతిదాస్ గారు, ధనయాతలు, అలాగే మా తాతల ముంతాతల కానించి ఇక్కడ సముద్రులు పాటుకెళ్ళి అంటే వాళ్ళము మేము. పాటుకెళ్ళిన తర్వాత స్తుపాన బిల్డింగ్ కట్టారు బాబు. అప్పుడు మా బాబులు మా తాతలు కాడన అక్కడే స్థానం అని మీదేనయ్యా తుఫాను బిల్డింగ్ అని చెప్పారు. చెప్తే ఒకనప్పుడు ఏదో తుఫాను వస్తే పిల్ల తల్లి కాడ అందులోకి పోయాం, తలదాచుకున్నాం. 2 గంటలు సగం మంది కైలేరు కొండ కాడ ఎక్కిపోయారు దడిసిపోయి, సముద్రం వచ్చేస్తుందని. అలాగేటంటే ఈ భూము ఆ రోజు మాకు జనాలు మాకు ఒక్కొక్కరికి 4-3 పుట్టారు. 4-3 పుట్టారు కాబట్టి మాకు ప్లేస్ లేదు. ఆ యొక్క ప్లేస్ ఇస్తారని మేము కోరుకుంటున్నాం. అక్కడ సాతిదాస్ గారు ఆ అమ్మ ఆ స్థలం ఇస్తే ఈ పేద పెద్దలకి ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం. అందరికీ జోడుగులిపాలు అందరూ ప్రతి ఒక్కరికి పేద పెద్దలకి ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం. మత్స్యకారులు మత్స్యకారులు కోరుకుంటున్నాం. మాకు ఇల్లు లేవు. అది నేను ఈ వార్డు మాజీ కార్పొరేటర్ అయిన ఉమ్మడి స్వాతిదాస్ని. ఇక్కడ ఈ ఊర్లోనే ఈ స్థానికంగా 83లో నుంచి నేను ఇక్కడ పుట్టి పెరిగిన అమ్మాయిని. 40 ఏళ్ళ నుంచి మాకు తెలిసినంత వరకు ఇది తుఫాన్ బిల్డింగ్ కిందే తెలుసు. అంటే ఇక్కడ మీరు ఎవరినైనా అడగండి స్థానికంగా, రెస్పెక్ట్ ఆఫ్ జోడుగులపాలెం కాదు, దయాల్ నగర్ కాదు, విశాలక్ష్మి గారికి ఎవరినైనా ఏ పర్టికులర్ పర్సన్ అయినా స్థానికంగా ఇక్కడ ఉన్న వాళ్ళని అడిగితే ఇది తుఫాను కేంద్రమనే అంటారు. ఎందుకంటే అందరికీ తెలిసింది ఇదే. ఇందులో 71 సెంట్ల తుఫాను కేంద్రాన్ని ఈరోజేమో ఎస్ఎస్ పాషా అనే వ్యక్తి తీసుకొచ్చి ఇది నాది ప్రైవేట్ స్థలం, నేను కోర్టు ఆర్డర్ వచ్చింది నాకు కావాలి అని చెప్పి ఉదయాన్నే గోడ ఎరగొట్టడం జరిగింది. ఇది జరుగుతుంది, ఇలా కోర్టులోని అనాక్రాంతంగా ప్రైవేట్ వ్యక్తులు భూములు కబ్జా చేస్తున్నారు అని చెప్పి మేము గత 2 నెలల నుంచి కూడా కలెక్టర్ గారి దగ్గరికి అర్జీలు పెట్టడం జరిగింది. మొన్న 6వ తారీఖున గ్రామస్తులందరం కలిపి కూడా 25 మందివి ఇక్కడ ఈ 71 సెంట్లను ఈ కొంచెం ముందుకెళ్తే మీరు విజువల్స్ చూడొచ్చు. అటువైపు 84 సెంట్లు కూడా కబ్జాకు గురవుతుంది, దయచేసి వీటిని కాపాడండి అని చెప్పి మేము అర్జీ పెట్టాం. 22 రోజులు అయిపోయింది కానీ కనీసం దీని మీద స్పందన కూడా అధికారులు లేరండి. ఇక్కడ క్లియర్గా మేము ఓపెన్ స్పేస్ అని చెప్పి చూపించామండి. ఈ ల్యాండ్ ఇది సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ మత్స్యకారులకి అలాట్ చేసిన పట్టాలు. ఇందులో 213 పట్టాలు ఇచ్చారండి. పట్టాలు ఇచ్చిన తర్వాత మిగతా 16 మందికి కూడా పట్టాలు ఇచ్చారండి. 147/3 సర్వే నెంబర్లో ఇచ్చి ఇక్కడ ఉన్న ల్యాండ్లో మేము ఇస్తాము అని చెప్పి పట్టాలు ఇచ్చేసి వదిలేశారు. ఇది ఓపెన్ స్పేస్, ఎక్కడన్నారు ఓపెన్ స్పేస్ అని క్లియర్గా అప్రూవ్డ్ బై అని రాసుంది సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్. అప్పుడు 6,000 రూపాయలు లోన్లు కూడా ఇచ్చారండి మత్స్యకారులందరికీ ఇల్లులు కట్టుకోమని. వాళ్ళు క్లియర్ చేసి క్లియరెన్స్ సర్టిఫికెట్స్ కూడా తెచ్చుకున్నారు. ఈ ఓపెన్ స్పేస్లో ఒక ప్రైవేట్ వ్యక్తి గరికెన్ నోకరాజ్ అనే వ్యక్తి కబ్జా చేశాడు. దీన్ని జీవీఎంసీలో మేము కంప్లైంట్ ఇస్తే ఈ రోజు వరకు వాళ్ళ అధికారులు ఎవరు కూడా స్పందించడం లేదు. ఈ బేస్ ల్యాండ్ ఈ ఓపెన్ స్పేస్ దగ్గర జీవో నెంబర్ 30 ప్రకారం 300 గజాలు చొప్పున కబ్జా చేయడానికి హస్బెండ్కి ఒక పేరు, వైఫ్ని ఒక 300 గజాలు అలా డివైడ్ చేసుకుంటూ వెళ్ళాడు. అలాగైనా కూడా ఎంఆర్ఓ గారు జీవో నెంబర్ 30 ప్రకారం వీళ్ళకి రెగ్యులరైజ్ చేయడానికైనా అది పట్టుకొని వెళ్ళిపోయి ఆ 84 సెంట్లో మెరైన్ పోలీస్ స్టేషన్ కూడా ఇవ్వనివ్వకుండా అదొక ల్యాండ్ కబ్జా అటువైపు అలా చేశారు. ఇటువైపు ఏమో ఇక్కడ ఎస్ఎస్ పాషా అనే వ్యక్తి ఆర్డర్ తీసుకొస్తున్నారు. ఏమో సార్ మీరు ఈ దీంట్లో కంటెంప్ట్ వేయండి అని చెప్పి ఎంఆర్ఓ గారికి కోర్టు కేసుది ఈపీ మీరు ఫైల్ చేశారు, ఇది డిస్మిస్ అయిపోయింది, మీరు క్లియర్గా ఇది సైక్లోన్ బిల్డింగ్ 71 సెంట్స్ మీరు కాపాడండి అని చెప్పి మేము అర్జీ పెట్టడం జరిగిందండి. అర్జీ పెట్టి 3 వారాలు జరుగుతుంది. నిమ్మకు నీరెత్తలేనట్టు ఉన్నారు ఎంఆర్ఓ గారు కూడా. అసలు దీనికి ఏం చేద్దాం అనుకున్నా నాకేం అర్థం కాలేదు. 150 కోట్లండి, ఇక్కడ గజం 2 లక్షల రూపాయలండి. 150 కోట్ల భూమిని మొత్తం కూడా కబ్జా చేద్దామని రెడీ అయిపోతున్నారు టీడీపీ నాయకులు. ఇక్కడ దీన్ని చూస్తే మొదలు ఎమ్మెల్యే గారు వచ్చారండి.
ఎమ్మెల్యే గారు వచ్చి ఈ ప్రైవేట్ వ్యక్తులు ఎవరైతే గోడ ఎరగొట్టారో ఆయన ఇలా సర్ది చెప్పకనే ఆయన ఎందుకు వెళ్ళిపోయాడండి? ఆయన ల్యాండ్ అని అంటే ఆయన చూపించాలి కదండి ఆర్డర్. మా దగ్గర ఈరోజు ధైర్యంగా చూపించాలి కదా, ఇదిగో నా ఆర్డర్ ఏంటండి. అసలు ముస్లిం వ్యక్తికి ఇక్కడ మత్స్యకార గ్రామంలో ఎప్పుడు ల్యాండ్ ఎలాగ ఇచ్చారు? 147 సర్వే నెంబర్ ప్రభుత్వ భూమి, 20 ఏళ్ళ నుంచి రికార్డులో ప్రభుత్వ భూమి అని రాసి ఉన్న దాన్ని ఈరోజు ప్రైవేట్ ల్యాండ్ కింద ఎలా మార్చారో నాకు అర్థం కాలేదు. ఇది 147/1 సర్వే నెంబర్, అది 147/3 సర్వే నెంబర్. ఈ 2 సర్వే నంబర్లోని ప్రభుత్వ భూమిని క్లియర్గా కంటెంప్ట్గా ఉన్నప్పుడు దీన్ని తీసుకెళ్ళేమో ఇదేమో ప్రైవేట్ వ్యక్తులకి ల్యాండ్కి రెగ్యులరైజేషన్ చేయడానికి ఏం అర్హత ఉన్నదని మేము అడుగుతున్నాం. మేము ఇవన్నీ కాపాడమని చెప్పి ప్రభుత్వ భూములు ప్రభుత్వ అధికారులు కాపాడమని అంటే మా మీద మేము నిరసనలు చేస్తున్నామని అంటున్నారు. గవర్నమెంట్ ఉన్నప్పుడు అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో కూడా మేము ఆపేమండి. ఇది ఎప్పుడో జరగాల్సిందే. 2013 నుంచి వాళ్ళు ఫైట్ చేసిన ప్రతి దారి కూడా మేము అందరం ఆపుకుంటూ వచ్చాం. ఈరోజు టీడీపీ నాయకులు కూడా, కూటమి నాయకులు కూడా మేము ఒకటే అడుగుతున్నాం, మత్స్యకారులకు చెందిన భూమి మత్స్యకారులకు ఇప్పించండి. రేపు ఏమైనా ఇలాంటి హుద్దుద్దులు కానీ భూకంపాలు కానీ ఏమైనా వస్తే ఒక ఓపెన్ స్పేస్ కానీ ఒక రక్షణ కేంద్రం కానీ ఏది లేకుండా ఉందండి. ఇక్కడ 2000 మంది నివసిస్తున్నారు. ఈ ప్రజలందరికీ రక్షణ కేంద్రం ఏమని చూపిస్తారండి? ఒక హుద్దుద్దు లాంటి తుఫాను వచ్చినప్పుడు మేము ఎక్కడికి పారిపోవాలండి? ఇంత బిల్డింగులు ఇవన్నీ ఇదైనప్పుడు మీకు అందరికీ తెలుసు 2004లో హుదూద్ వచ్చినప్పుడు ఎంత న్యాచురల్ కెలామిటీ ఇదైందో. కానీ ఈరోజు ఓపెన్ స్పేస్ లేకుండా అయిపోయిందండి. మా ఓపెన్ స్పేస్ను ఉంచండి అయ్యా అని అంటే కూడా స్పందించలేని జీవీఎంసీ అధికారులు ఉన్నారు. సో దయచేసి మీకు అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. మా వైఎస్ఆర్సీపీ నాయకులందరమీ కూడా మా కేకే రాజు గారు, అలాగే మా సమన్వయకర్త ముల్లప్పరావు గారు, అలాగే మా జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు దీని శాంతియుతంగానే కూడా ఈ ప్రభుత్వ భూములన్నీ కూడా మత్స్యకారులకు చెందినంత వరకు కూడా ఈ శాంతియుతంగా ఈ ర్యాలీని జరుపుతూనే ఉంటామండి.